భద్రాచలంలో ఘనంగా పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు. భద్రాచలం పట్టణంలో ఆర్య వైశ్య మహాసభ మరియు వాసవి క్లబ్ భద్రాచలం సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సినిమా హాల్ ఎదురుగా ఉన్న శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల కోసం చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి, ఐక్యతకు ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో చురుగుళ్ల శ్రీనివాస్, వనమా కిరణ్, కొత్త రామకృష్ణ, చెంచు సుబ్బారావు, బండారు కృష్ణయ్య, సంతోష్ కుమార్, వీరభద్రం, సత్యనారాయణ, సాగర్, రేపాక సాయి అఖిల్, హరి తదితరులు పాల్గొన్నారు. జోహార్ అమరజీవి. నూట 125వ జయంతి పురస్కరించుకొని వాసవి క్లబ్ భద్రాచలం పట్న ఆర్యవైశ్య మహాసభ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు మన అమరజీవి వారికి ఏదో మన పొట్టి శ్రీరాములు రోడ్లో ఉన్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూల మాలాంకృతులు చేసి వారి యొక్క మరి పునరంకితం కావాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయ్యాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి మా భద్రాచలం వాసవి క్లబ్ అధ్యక్షులు వనమా కిరణ్ గారు, పట్న ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త రామకృష్ణ గారు, సూర్య వెంకటచంద్ర సుబ్బారావు గారు, రీజన్ చైర్మన్ బండారు కృష్ణయ్య గారు, అట్లాగే మన సెక్రటరీ సూర్య వెంకటచంద్ర సుబ్బారావు గారు, మన ఇంకొక సెక్రటరీ పెనుగొండ సంతోష్ కుమార్ గారు, కోశాధికారి మన ఎండూరు వీరభద్రం గారు, కోటగిరి సత్యాన గారు, మా జోన్ చైర్మన్ బచ్చు సాగర్ గారు, మరి మా వాసవి క్లబ్ భద్రాచలం ఉపాధ్యక్షులు సాయి అఖిల్ రేపాక వారు, రేపాక హరి గారు, మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి వాసవి క్లబ్ భద్రాచలం కానీ పట్న ఆర్యవైశ్య మహాసభ కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు ఇటీవల కాలంలో చేస్తూ ఉంది. అంతర్జాతీయ లెవెల్స్కి తగ్గట్టుగా పనిచేస్తూ ఉంది. మరి అట్లాగే ఆర్యవైశ్య మహాసభ అంటే వన సమారాధంతో కొంతమంది చేతులు దులుపుకుంటాం, కానీ అట్లా కాదు నేనని కొత్త రామకృష్ణ గారు, సూర్య వెంకటచంద్ర సుబ్బారావు గారు, అట్లాగే ఎండూరు వీరభద్రం గారు మొన్న ఉమెన్స్ డే చేశారు, ఇవాళ పొట్టి శ్రీరాములు గారి జయంతి చేశారు. మరి వారికి ఈ సందర్భంగా మరొక్కసారి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే మన వనమా కిరణ్ గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, రంగోలి అనండి, మహాశివరాత్రి అనండి, రేపు రాబోయే శ్రీరామనవమిని కూడా రంగరంగ వైభవంగా నిర్వహించాలి భద్రాచలం పట్టణ వాసవి క్లబ్ ఆధ్వర్యంలోనే సంకల్పంతో ఉన్నారు. మా ఆర్సీ గారు కానీ, మా జోన్ చైర్మన్ గారు కానీ మంచిగా పనిచేస్తున్నారు. మా టీం అంతా కూడా చాలా బాగా పనిచేస్తుంది. అట్లాగే రేపు శ్రీరామనవమికి 20,000 వాటర్ బాటిల్స్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వాసవి జిల్లా 106A వారు 20,000 నా ఆధ్వర్యంలో ఒక దాతల సహాయ సహకారాలతోటి 20,000 వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం. అట్లాగే మరి పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన 1901లో నెల్లూరు జిల్లాలో వారు జన్మించారు. వారు కెమికల్ ఇంజనీర్, కానీ వారి భార్య చాలా వారి వివాహానంతరం చాలా కొద్ది కాలానికే వారి అకాల మరణంతో ఆయన ఈ యొక్క జీవితం మీద విరక్తి చెంది వారు మన హరిజన ఉద్ధరణకి, శాంతి సత్యాగ్రహానికి అంకితమయ్యి మరి తనకి ఎంతో విలువైన ఆనాటి బొంబాయిలో ఆయన ఉద్యోగం చేసేవాళ్ళు. ఆ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ఈ యొక్క మన స్వాతంత్ర సమర యోధులాగా పెట్టారు. ఒక సందర్భంలో మహాత్మా గాంధీ కూడా అన్నారు, పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటే మనకి దేశ స్వాతంత్ర్యం ఏ రోజో వచ్చేది అని అన్నారంటే ఒక జాతిపిత మహాత్మా గాంధీ అంతటి మహానుభావులు ఒక వ్యక్తి గురించి అంతమంది స్వాతంత్ర్య యోధులు పోరాటంలో ఉన్నప్పటికీ కూడా పొట్టి శ్రీరాములు గురించి ఆ మాట అన్నారు అంటే ఆయన యొక్క అంకితభావం మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. మరి ఈనాటి యువత మరి పొట్టి శ్రీరాములు గారి త్యాగంలో ఒక్క 1% మనం అందరం కూడా ఆయన యొక్క త్యాగాన్ని ఆకలింపు చేసుకుంటే మనం ఎన్నో 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 సేవా కార్యక్రమాలు చేయొచ్చు. ఆ మహానుభావునికి మరొక్కసారి మన వాసవి జిల్లా 106A తరపున ఘన నివాళులు, వారికి ఒక్కసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండాలి. థ్యాంక్ యూ. 25వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ సందర్భంగా విచ్చేసిన వాసవి క్లబ్ మిత్రులు, ఆర్యవైశ్య సంఘ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పొట్టి శ్రీరాములు గారు ప్రపంచం మొత్తంలో కూడా ప్రఖ్యాతి చెందినటువంటి ఒక గొప్ప త్యాగశీలి. ఆయన త్యాగం వల్లే
మద్రాసు రాష్ట్రంలో ఆనాడు ఎన్నో బాధలకు అనుభవిస్తూ బలవంతంగా తమిళ భాషని మన అందరి మీద నెట్టాలనేటువంటి ఉద్దేశంతో తమిళులు ఉన్నప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలి, ఎవరి భాషకి వాళ్ళకి దగ్గర ఒక రాష్ట్రం ఉంటేనే అభివృద్ధి చెందుతుంది, భాష కూడా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని చెప్పి ఒక ఉద్యమాన్ని చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా వారు అనుంగు శిష్యులుగా జాతిపిత మహాత్మా గాంధీకి ముఖ్య శిష్యులయ్యారు. వారి అనుచరగణంలో ఒకరుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. వారి నెల్లూరు జిల్లా పడమటపల్లి అనేటువంటి గ్రామంలో జన్మించిన తర్వాత ఆనాడు రాష్ట్రం అంతా కలిసి ఉండడం వల్ల మద్రాసు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్గా ఆయన బాంబేలో ఉద్యోగం చేయడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది కాలానికే ఆయనకి భార్యావియోగం సంబంధించడంతో జీవితం మీద విరక్తి చెంది పూర్తిగా సమాజ సేవకు కానీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం కానీ చేయడం జరిగింది. ఆ టైంలో మహాత్మా గాంధీ గారు వారిని ఎన్నో విధాలుగా ప్రశంసించారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా దేశం మొత్తంలో పొట్టి శ్రీరాములు గారి లాంటి వాళ్ళు ఒక 10-12 మంది ఉన్నట్టయితే దేశ స్వాతంత్రం ఎప్పుడో మనం సాధించుకోగలిగాడం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున వారు అంత త్యాగాలు చేసినప్పటికీ కూడా కేవలం తెలుగు వాళ్ళు ఉన్న రాష్ట్రంలోనే ఆయన ఉద్యమం కాకుండా తమిళంలో ఉండడం వల్ల వారి త్యాగానికి ఫలితం లేకుండా ఆయన్ని ఎన్నో కష్టాలు అనుభవించే విధంగా చేసింది. చివరి రోజుల్లో 58 రోజుల చివరి రోజుల్లో చాలా దుర్భర పరిస్థితిని కూడా అనుభవించి మొత్తం కూడా శరీరం అంతా కూడా రక్తం నోట్లోంచి రక్తం రావడం, పురుగులు పడడం ఇవన్నీ కూడా జరిగినాయి. అలాంటి దీన స్థితిలో ఆయన 58 రోజుల నిరాహార దీక్ష తర్వాత మరణించడం జరిగింది. మరణించిన తర్వాత వారి శవాన్ని కూడా తీసుకెళ్ళడానికి అక్కడ ఎవరు కూడా ముందుకు రావడం చాలా ఆశ్చర్యం వేసింది. చాలా బాధాకరమైనటువంటి విషయం అది. అప్పుడు ఘంటసాల గారు వారి యొక్క పద్యాలతోటి గేయాలతోటి పబ్లిక్ని అందరినీ కూడా ఆకర్షించాలని చెప్పి ఎంతో ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా ఎవరు రాకపోయేటప్పటికీ ముఖ్యంగా ఆ రోజున ప్రెసిడెన్సీ కాలేజ్ మద్రాసులో ఉన్నటువంటి ఒక 200 మంది విద్యార్థులు వారి పిలుపు మేరకు రావడం జరిగింది. వచ్చి మద్రాసు అంతా కూడా అల్లకల్లోలం చేసి పొట్టి శ్రీరాములు గారి యొక్క సరైన గౌరవం మీరు ఇవ్వట్లేదు, తప్పకుండా ఇవ్వాలి, వారి అంతిమయాత్ర కూడా అతి ఘనంగా జరగాలని చెప్పి వాళ్ళందరూ కూడా గొప్ప ఉద్యమంతో లేవదీశారు. అప్పుడే ప్రకాశం పంతులు గారు మనకి సీఎంగా ఉన్నప్పుడు వారు కూడా విచ్చేసి ఒక తెలుగువాడికి ఇంత అన్యాయం జరగడం సహించేది ఏమాత్రం కాదు అని చెప్పి కూడా వారందరూ కూడా ఉద్యమంలో ప్రోత్సాహాన్ని కలిగేసి విద్యార్థులందరినీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఏకమయ్యి లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి వారి అంతిమయాత్రలో పాల్గొని ఆ రోజు కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా చేయడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు వారి 125వ జయంతి సందర్భంగా వారికి భద్రాచలంలో ఉదయభాస్కర్ రోడ్లో నివాళులర్పించడం జరిగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం వారు చేసిన సేవ అభినందనం. కేవలం ఏ భాష మాట్లాడేవాళ్ళు ఆ భాష కోసం రాష్ట్రం ఉండాలని వారు ఎంతో ఉద్యమించారు. ఇటువంటి ఉద్యమం కోసం ఆయన చాలా రోజులు కష్టపడినా సరే ఆ రోజు జరగలేదు. ఆయన మరణించిన తర్వాత మాత్రం వారిని గుర్తించి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని చెప్పి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని కలిపి ఒక తెలుగు రాష్ట్రంగా ఏర్పరిచారు. కానీ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయి 2 రాష్ట్రాలుగా ఏర్పడింది. కానీ వారు చేసిన సేవని 2 రాష్ట్రాల్లో గుర్తించి 2 రాష్ట్రాల్లో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పొట్టి శ్రీరాములు వారి విగ్రహం నెలకొల్పుతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా వారిని గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.